రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. కొత్తగా ముగ్గురిని మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలని, సామాజిక వర్గాల సమీకరణ ఎలా ఉండాలన్న దానిపై చర్చిస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు. ఇక మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు పదుల సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ ఉన్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మద్మోహన్ రావు, అదేవిధంగా మెదక్ జిల్లా నుంచి విజయశాంతి, కరీంనగర్ జిల్లా నుంచి ఆది శ్రీనివాస్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరిలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా నుంచి అద్దంకి దయాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య, శంకర్ నాయకులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. మొత్తంగా మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇతర ముఖ్య నేతలు కూడా ఈ అంశానికి సంబంధించి చర్చలు జరిపినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి లెనిన్. ఓకే, రైట్ విజయ్. ఏదైతే గత కొన్ని నెలలుగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరబడింది. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అయితే రేపు ఆదివారం కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు తగ్గే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 12 మంది కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. మరో 6 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. అయితే 7.5 పైగా కేబినెట్ విస్తరణ అయితే జరగలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగింది. తమకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానం చుట్టూ నేతలు తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. అయితే ఇటీవల మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత అవకాశాలంతా ఏదైతే అవకాశాల కోసం తిరిగే వాళ్ళంతా కూడా ఆమెతో కలిసి మంత్రి పదవి కోసం అయితే వినతులు చేశారు. కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్ నేతలు తమకు అవకాశం కల్పించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను అయితే కలుస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు అయితే ఇచ్చింది. రేపు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఈ రోజు రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉన్నది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా రాజ్భవన్ వర్గాలకు సీఎం కోరినట్లయితే తెలుస్తుంది. రేపు కేబినెట్ విస్తరణలో ముగ్గురికి చోటు దక్కే అవకాశం అయితే ఉంది. అయితే ముగ్గురు ఎవరనే దానిపైన ఉత్కంఠ అయితే నెలకొంది. మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు అనేక మంది పోటీ పడుతున్నారు. అయితే ఎస్సీ సామాజిక వర్గం నుండి కొంతమంది నేతలు, రెడ్డి సామాజిక వర్గం నుండి మంత్రివర్గంలో స్థానం కోసం తీవ్రంగా అయితే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎస్సీ సామాజిక వర్గానికి కేబినెట్ లో ప్రాధాన్యత అయితే లేదు. ముదిరాజులకు ఖచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పేసి గత ఎన్నికల సమయంలో కూడా సీఎం కేసీఆర్ రేవంత్ హామీ అయితే ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మైనార్టీలకు కూడా కేబినెట్ లో చోటు లభించలేదు. ఈ క్రమంలోనే రేపటి కేబినెట్ విస్తరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు లభించే ఛాన్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక రేవంత్ కొత్త టీం ఎవరనేది అనే మే 8న తెలిసే అవకాశం అయితే ఉంది విజయ్. అయితే మనం చూసుకున్నట్లయితే ఆలేరు నుండి బీర్ల ఐలయ్య, ఉమ్మడి నల్గొండ నుండి అద్దంకి దయాకర్, రాజగోపాల్ రెడ్డి, అలానే కొంతమంది నాయకులు అయితే కసరత్తు అయితే చేపట్టారు. అధికారులు ఏదైతే పార్టీ పెద్దలను అయితే కలుస్తున్నటువంటి అదైతే చూస్తున్నాం, ఆ నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్.